హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఓవర్లక్ ఎలా చేయాలో చూడండి. అలాగే ఓవర్లక్ ఫుడ్ కోసం కూడా తెలుసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? సబ్స్క్రైబర్ కోరిక మీదట మనం ఓవర్లక్ కోసం చెప్పడం అయితే ఈ వీడియోలో జరిగిందండి. అంటే అక్క మనం ఓవర్లక్ ఎలా చేసుకోవాలి ఈ ఉషా జానోమ్ అల్లూర్ డీలక్స్లో అని అడిగారు. నేను మీ అందరి కోసం చాలా క్లియర్గా అయితే చూపిస్తున్నానండి ఈ వీడియోలో. ఉషా సింగర్ బ్రదర్ అల్లూర్ డీలక్స్ ఇవన్నిటికి ఒకటే ఫుడ్లో యూజ్ అవుతాయండి. మనం ఈ ఫుడ్స్ ఏ మిషన్ కన్నా వాడుకోవచ్చు. ఈ ఫుడ్స్ వచ్చేసండి మల్టీ ఫంక్షనల్ కిట్ 32లో ఫుడ్స్ అండి. నేను నా వీడియోస్లో అయితే మల్టీ ఫంక్షనల్ 32 కిట్ అయితే ఉందండి. ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇది చూడండి, ఓవర్లక్ ఫుడ్ అనమాట. అంటే ఒరిజినల్ ఓవర్లక్ ఫుడ్ అండి. కొత్త వారికి ఓవర్లక్ ఫుడ్ అని తెలియదు కదండి. అలాంటి వాళ్ళైతే ఇలా మీరు ఈ అట్ట మీద ఉంటాయండి పేర్లు అనేవి. మల్టీ ఫంక్షనల్ 32 కిట్లోని ఇలా పేర్లని ఉంటాయి. ఈ పేర్లలో మనకి సెకండ్ లైన్లో చివరండి ఇది ఓవర్లక్ ఫుడ్ అండి. చూడండి, ఈ ఫుడ్ అనమాట. ఈ ఓవర్లక్ ఫుడ్తో అండి 2 రకాలు మీకు ఓవర్లక్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. అలాగే నార్మల్ ఫుడ్తో కూడా మీకు 2 రకాలు చూపిస్తాను ఈ వీడియోలో. ఈ మల్టీ ఫంక్షనల్ కిట్ 32 అనేది నా వీడియోస్లో ఉన్నదండి. నేను ఎక్కడి నుంచి తెప్పించుకున్నాను, అలాగే ఆన్లైన్లోనా ఆఫ్లైన్లోనా మీకు తెలుస్తుంది. అలాగే ఆ వీడియో చూసినట్లయితే కనుక మీకు దాని రేటు కూడా తెలుస్తుందండి. ఫుడ్ అయితే ఇలా ఉంటుందండి, ఓవర్లక్ ఫుడ్. ఇక్కడ నేను వైట్ దారం అయితే తీసుకుంటున్నానండి. అలాగే బాబిన్లో కూడా నేను వైట్ దారమే పెట్టుకుంటున్నాను. ఇది నార్మల్ ఫుడ్ అండి. ఈ ఫుడ్తో మనం 2 రకాలైతే ఓవర్లక్ చేసుకోవచ్చు, చూపిస్తాను నేను. చూడండి, ఇవన్నీ యూజ్ చేసుకొని మనం ఓవర్లక్ చేసుకోవచ్చండి. దారం అయితే ఎక్కించుకుందాం బాబిన్లోకి. దారం ఎక్కించుకోవడం కూడా చాలా సులువు అండి. మనం జస్ట్ ఇలాగా బయటికి లాక్కోవాలి. ఎప్పుడైతే బయటికి లాక్కున్నామో మనం మిషన్ తిరగడం ఆగుతుందండి. ఇప్పుడు ఈ బాబిన్లోకి దారం అనేది ఎక్కుతుంది చూడండి. చూడండి, ఇక్కడ తిరగట్లేదు, చూసారా? ఓన్లీ దారం ఒక్కటికే ఆ ఫంక్షన్ అనేది పనిచేస్తుందండి. మళ్ళీ మీరు దారం అయిపోయిన తర్వాత దాన్ని వీల్ని మళ్ళీ దగ్గరికి నొక్కియాలండి. చూపిస్తాను చూడండి. బాబిన్లో దారం ఎక్కింది, తీసాను. అలాగే ఇక్కడ మనం బాబిన్ పెట్టేసుకుందాం లోపల. నేను ఒక చేత్తో వీడియో తీస్తూ ఇలా చేస్తున్నానండి. చూడండి, ఇలా బాబిన్ కేసులో పెట్టేసుకొని లోపల పెట్టుకోవాలి. ఇక్కడ టిక్ మన సౌండ్ వస్తుందండి. చూసారా, అక్కడ లోతుగా ఉంది కదా, అందులోకి ఇది పెట్టాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మిషన్ అయితే కుట్టడానికి రెడీగా ఉందండి. చూడండి, ఇది నార్మల్ ఫుడ్ అనమాట. దీంతో 2 రకాలు చూపిస్తాను. అలాగే ఒరిజినల్ ఫుడ్ తోటి మీకు ఒక 2 రకాలు చూపిస్తానండి. ఇది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నార్మల్ ఫుడ్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది మిషన్ అయితే ఇలాగ లోపలికి నొక్కుకోవాలండి. ఇప్పుడు మిషన్ అనేది తిరుగుతుంది. సెట్టింగ్స్ అయితే చూపిస్తానండి. ఇక్కడ థ్రెడ్ టెన్షన్ వచ్చేసి 3లో పెట్టుకోవాలి. అలాగే సెలెక్టర్ వచ్చేసి C పెట్టుకోవాలండి, అంటే జిగ్జాగ్ అనమాట. అలాగే లెంత్ వచ్చేసి మనం 3లో పెట్టుకోవాలండి. మీకు దగ్గరగా కావాలంటే 2లో పెట్టుకోండి. ఇక్కడ నేను వేసి చూపిస్తాను చూడండి. చూడండి, ఇలా వేసుకోవడమే. ఇలా 2 అంచుల్ని కలపడానికి, అలాగే జాకెట్ అంచులు కుట్టడానికి, అలాగే ఫినిషింగ్ దానికి మనం ఈ ఓవర్లక్ అనేది యూజ్ చేస్తూ ఉంటామండి ఎక్కువగా. కొత్తవారు ఎవరైనా ఈ వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను అన్ని మంచి మంచి వీడియోలు పోస్ట్ చేయడం అయితే జరుగుతుందండి.
నేను పెట్టిన వీడియోలు మీ దాకా చేరాలి అంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవాలండి తప్పకుండా. అలాగే ప్రతి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఫ్రెండ్స్, ఈ మొదటి రకం అయితే ఇలా ఉంటుంది. మీకు ఇంకొకటి చూపిస్తాను. ఈ నార్మల్ ఫుట్లోనే ఇంకొక ఓవర్లాక్ అయితే చూపిస్తాను చూడండి. దీనికోసం సెట్టింగ్స్ అండి, మనం థ్రెడ్ టెన్షన్ 3లో పెట్టామండి. అలాగే సెలెక్టర్ Cలో ఉంచాము. లెంత్ వచ్చేసి మనం SSలో పెట్టుకోవాలండి. చూపిస్తాను చూడండి. ఇక్కడ రెడ్ కలర్లో SS అని ఉంది కదా. నెక్స్ట్ ఇంకొకటండి, మీరు ఎప్పుడైనా ఈ చక్రాలు తిప్పుకున్నప్పుడు సూది అనేది పైకి ఉండాలి. చూడండి, ఈ SSలో పెట్టాను లెంత్ అనేది. చూడండి, ఇక్కడ C అని ఉంది కదా, ఈ స్టిచ్చింగ్ అయితే వస్తుంది. వేసుకుందాం చూడండి. చాలా దగ్గరగా వస్తుందండి, చాలా అందంగా ఉంటుంది కూడా. మీకు ఈ ఉషా జానం అలూర్ డీలక్స్లో ఏ డౌట్స్ ఉన్నా కామెంట్స్లో పెట్టండి. తప్పకుండా వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఎవరు ఏ వీడియో అడిగినా తగ్గేదే లేదండి, చక్కగా చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి, ఇలా వస్తుంది దగ్గరగా. ఈ నార్మల్ ఫుట్తో కూడా వస్తాయని చూపించడానికి చేశానండి. కానీ ఈ నార్మల్ ఫుట్ కంటే మనం ఒరిజినల్ ఫుట్ ఉంది కదండి, ఓవర్లాక్ ఫుట్, దాంతో అయితే చాలా బాగుంటుంది. చూపిస్తాను వీడియోలో. ఇప్పుడు ఈ ఒరిజినల్ ఫుట్ అయితే పెట్టుకుందామండి. చూడండి, ఒకసారి ఈ ఫుట్ పట్టిందో లేదో చెక్ చేసుకోవాలి మనం. పట్టిందండి. ఇక్కడ మన సెట్టింగ్స్ వచ్చేసండి, థ్రెడ్ టెన్షన్ వచ్చేసి 3లో పెట్టుకోండి. అలాగే సెలెక్టర్ వచ్చేసి మనం G పెట్టుకోవాలి. అలాగే లెంత్ వచ్చేసండి SSలో ఉంచండి. ఈ 2 చక్రాలు తిప్పినప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం సూది అనేది పైకి ఉండాలండి. చూడండి, ఇలా SSలో ఉంచండి. మీకు ఈ G అన్నమాట, ఈ స్టిచ్చింగ్ అయితే వస్తుంది. చూడండి, చాలా క్లియర్గా చూడొచ్చు మీరు. ఈ స్టిచ్చింగ్ అండి, ఇది ఒరిజినల్ ఓవర్లాక్ స్టిచ్ అండి. మీరు ఈ ఓవర్లాక్ ఫుట్ పెట్టుకున్నప్పుడు అండి, మీకు దారం అనేది ఎలా లాగాలో చూపిస్తాను. ఎందుకంటే ఈ ఫుట్ అనేది పూర్తిగా క్లోజ్ అయి ఉంటుందండి. ఇలా ఒక్కసారి ఇలా పైకి పెట్టుకోనండి, కత్తిరితో ఇలా కింద నుంచి తీసుకుంటే లోపల ఉన్న దారం కూడా వచ్చేస్తుంది. అప్పుడు ఈ 2 కలిపి వెనక్కి పెట్టుకొని మనం కుట్టడం స్టార్ట్ చేయాలి. ఈ ఫుట్ మొత్తం క్లోజ్ అయి ఉండడం వల్ల మనం ఇలా తీసుకోవడం అయితే జరిగిందండి. బాబిన్లో దారాన్ని తీయడానికి. కొత్తవారు ఈ వీడియో చూసినట్లయితే అండి, మీకు ఈ ఓవర్లాక్ స్టిచ్ కావాలి అనుకుంటే చక్కగా మీరు వీడియోని 1కి 2 సార్లు చూసి మరీ నేర్చుకోండి. ఇది ఒరిజినల్ ఓవర్లాక్ ఫుట్ వల్ల చాలా నీట్గా అనేది వస్తుందండి స్టిచ్చింగ్ అనేది. ఇక్కడ ఒరిజినల్ అంటే ఏమీ కదండి, ఈ ఫుట్ ప్రత్యేకించి ఓవర్లాక్ ఇచ్చారండి. చూడండి, ఇలా అందంగా అయితే కుట్టుకోవచ్చు మనం. ఈ క్లాత్ ఎక్కడ వరకు పెట్టాలని మీకు డౌట్ అయితే రావచ్చు. ఇలా చాకులా ఉంది కదండి, అక్కడ దాకా క్లాత్ని అయితే పెట్టాలి మనం. ఫ్రెండ్స్ చూడండి, బాగుంది కదా. మీరు ఇలా చక్కగా నేర్చుకొని కుట్టుకోండి. మీకు ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను. ఈ ఫుట్ తోటే ఇంకొకటి అండి. సెట్టింగ్ వచ్చేసి మనం
థ్రెడ్ టెన్షన్ 3లో పెట్టుకున్నామండి. సెలెక్టర్ Cలో పెట్టుకుందామండి. ఇప్పుడు ఎస్ఎస్ని తీసేసి మనం 3లో పెట్టుకోవాలి. లెంత్ వచ్చేసి 3 పెట్టామండి. ఇప్పుడు ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి. ఈ స్టిచ్చింగ్ అనేది వస్తుంది. ఇది ఒరిజినల్ ఓవర్లాక్ ఫుట్లో అండి, రెండో రకం స్టిచ్చింగ్ అండి. చూడండి ఇలా వస్తుంది. మీకు పూర్తిగా వేసి నేను చూపిస్తాను. మీకు ఇంకా దగ్గరగా కావాలంటే 2లో పెట్టుకోండి. నేను ఇక్కడ 3 వరకు పెట్టాను, అలాగే ఇప్పుడు 2లో పెట్టాను. చూడండి ఎలా వస్తుందో. మీరు ఎలా అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా కుట్టుకోవడమేనండి. ఫ్రెండ్స్ చూడండి బాగుంది కదా. నేను ఈ వీడియోలో అయితే 4 రకాల ఓవర్లాక్ స్టిచ్చింగ్స్ అయితే చూపించానండి. ఈ వీడియో మీరు మనస్ఫూర్తిగా నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరొక మంచి వీడియోలో కలుసుకుందాం.